ఆల్రైట్, సో జోక్స్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ వార్ లో మా సంజీవిని వచ్చేస్తుంది. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. తిరిగి అసలు అమ్మాయిలాగా చేయడానికి ఎంత టైం. అందరికి హాయ్. ఎంత దారుణం అంటే ఎప్పుడన్నా శ్రీముఖి ఇట్లా చెప్పిందా అందరికీ హాయ్? హలో అది నా గెటప్ కాదు, నీ గెటప్ కాదు, కానీ అమ్మాయి ఎప్పుడన్నా అలా చెప్తుందా అని నీకు నామకరణం చేస్తున్నాను పాకీజా. అమ్మాయిలు అందరికి అబ్బాయిలకు అంటే అమ్మాయి గెటప్ వేసుకున్న లోపల అబ్బాయి ఉన్నాడు కాబట్టి అమ్మాయిలకి. అబ్బాయిలు మీకు కూడా కావాలా? నా నెంబర్ కావాలా? సిగ్గు లేదు. అమ్మాయి నెంబర్ అంటే చాలు పండు ముసలు కూడా పోగిరి సినిమాలో పండుగ ఫీల్ అయిపోతారు. బావా ఈ అబ్బాయిలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఫోన్ రింగ్ టోన్ ఏమో నమో వెంకటేశ నమో తిరుమలేశ, లోపల ఫోన్ లోకి వెళ్ళి చూస్తే పరేషానురా. ఎలా వీళ్ళు బిల్డప్ ఎలా ఉంటుందో తెలుసా? గుడిసెలో ఉండి కూడా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నేను ఏసీలో ఉన్నారా అని ఇచ్చే బిల్డప్ ఇస్తారు వీళ్ళు. అంత వాళ్ళు ఈ అబ్బాయిలు. అమ్మాయిలు బిల్డప్ ఎలా ఉంటుంది తెలుసా? మేము ఇక్కడ వెయిట్ చేస్తాం బస్సు గురించో దేని గురించో, ఈడు బైక్ మీద బైక్ మీద ఏం చేస్తుంటాడు? టన్సు బైక్ అదేంది కిక్ కొడుతుండా? ఏం బైక్ మీద కూర్చొని బిల్డప్ అంటే ఇట్లా కొడుతాడు ఆడు. అమ్మాయి అక్కడ ఉంటే ముందుకెళ్ళి తీయడం, రేసింగ్ ముందుకు ఇవ్వడం, అమ్మాయి ముందుకు ఇవి ముందుకు ఇవ్వడం, అది వెళ్తే జీరో. అది మురుకులు వేసినట్టున్నది. జీరో కట్ చూపి. ఆ బండి మీద స్టంట్ చేస్తుంటే మళ్ళీ అడగడం, నా స్టంట్ మీకు ఎలా అనిపించింది? అంబులెన్స్ కాల్ చేయాలనిపించిందిరా. నువ్వు నీ యాదవ స్టంట్. హే థింక్ అబౌట్ మీ. హాట్ మొక్కలు అమ్ముకోవడం నిన్ను థింక్ చేయడం ఏంద్రా? నీలాంటోడే స్క్రీన్ షాట్ తీయాలంటే వేసుకున్న షాట్ తీసారంట. ఆడు మళ్ళా హే మా అబ్బాయి గురించి మీకు ఏం తెలుసు? ఒరే మీ అబ్బాయి గురించి సింగిల్ లైన్ లో చెప్పాలా? నువ్వు వేసుకొచ్చిన బండి నీది కాదు, ఒంటి మీద బట్టలు నీది కాదు, లోపల పెట్టుకున్న అండర్వేర్ నీది కాదు, బండిలో కొట్టించిన పెట్రోల్ నీది కాదు. ఎవరిని అడుక్కొచ్చి మేము చూసే చిన్న చూపు గురించి మా ఎంట తిరిగే మీ అబ్బాయిలు మా అమ్మాయిలు ఏంట్రా పొగడేది? ఎద్దవల్లారా? ఒక స్త్రీని నిరూపించావు. కాదు సేమ్ డైలాగ్ చెప్పు సుధాకర్. చిన్న డైలాగ్ చెప్పొచ్చు. ఇంకోసారి బొక్కలో బైక్ వేసుకొని ఇక్కడ స్టంట్ చేస్తాం అనుకోండి, బండికి ఇంజన్ ఉంటుంది, నీకు ఇంజన్ ఉండదు. ఇదో రకం బా. ఇంకో నాన్న అబ్బాయిలు ఉంటారు, మేము పొద్దున కాలేజ్కి బయలుదేరుతామా, ఆడు పొద్దున పాస్ మొఖంతో వచ్చేస్తారు, స్నానం చేయడం ఏం చేయడు, వచ్చి బ్రష్ పెట్టుకొని అదే స్టంట్స్. ఇక ఆ స్టంట్స్ ఎలా ఉంటాయి తెలుసా? పందుల పెంపకం 3లో చూసినట్టు ఉంటది. మాకు నవ్వొస్తే ఆడు వేసాలు చూడు, మేము చిన్న నవ్వుతాడు. ఆడు మళ్ళీ దగ్గరకు వచ్చి ఏమండి ఐ లవ్ యూ అండి. లవ్ యూ ఎందుకు చేస్తున్నారా? మీరు అచ్చం హీరోయిన్ లా ఉన్నారండి. మరి నువ్వెలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాండి? పినాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నావురా. ఏమండి నాకు కోట్ లాస్ట్ ఉందండి. కోట్ లాస్ట్ ఎవడు కావాలి? కాలిపోయిన ఆర్తి కపూర్ లో ఉన్నావు నువ్వు, నీ యదో ఫేసు. ఏమండి ప్లీజ్ అండి నన్ను లవ్ చేయండి, మీకోసం నేను ఏమైనా చేస్తానండి. ఫస్ట్ స్నానం చేయరా, సోళ్ళకి చచ్చిపోతున్నావు. ప్లీజ్ అండి మీకు కాల్ పట్టుకుంటే నన్ను లవ్ చేయండి. ఒరే దరిద్ర ఇంకోసారి కనిపించావు అనుకో, నువ్వు నాకు ప్రాణాలు వేయడం కాదు, నేనే నీ ప్రాణాలు ఇస్తా. ప్లీజ్ అండి లవ్ చేయండి. నీలాంటోడే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కావడానికి గ్రూప్ ప్రిపేర్ అయ్యాడంట. జోకు కూడా అర్థం కాకుండా నవ్వాడు. ఇప్పుడే నిరూపి లాస్ట్ లైన్ ఏం చెప్పాడు వాట్సాప్ గురించి? అంటే ఎలా నవ్వాలో ప్రిపేర్ అయిన అంతే. చెప్పురా. అరే ఇజ్జత్ పోతుంది. చెప్పు లాస్ట్ ఏం చెప్పాడు వాట్సాప్ గురించి? మీ టీం ఓడే కాబట్టి నువ్వు ఎంత వింటున్నావో చూద్దాం. ఇంకొకసారి చెప్పదు. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి వాడెవడో ఏం చేసిండంట? గ్రూప్స్ ప్రిపేర్ అయ్యిందంట.
ఆ గ్రూప్ ప్రిపేర్ అయినట. గ్రూప్స్ అంటే ఏంటి? ఆ? గ్రూప్స్ అంటే ఏంటి? గ్రూప్ అంటే ఏంది? మనం అంతా కలిసిన గ్రూప్. గ్రూప్ గురించి అడుగుతా చిన్న చిన్న విషయాలు. నీ బ్లడ్ గ్రూప్ ఏంది? పెప్సీ. పెప్సియా? ఇలా కొందరు ఉంటారు, ఇంకొందరు బాయ్స్ ఉంటారు బా. ఆ బాయ్స్ ఎలా అంటే మేము బస్ స్టాప్ వెయిట్ చేస్తామా, ఆడు బండి మీద నుంచి దిగి హలో డాడ్ ఏంటి నాకు పెళ్లి చేస్తావా? నో డాడ్ నేను లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అమ్మాయి నాకు చచ్చిపోతా అంటున్నారా? ఓ క్రేజీ గర్ల్. బిల్డప్ అట్లుంటారు అమ్మాయిల ముందు. డాడ్ వాళ్ళందరినీ పంపించే, నాలాంటి అందగాడు దొరకాలంటే వాళ్ళు రాసి పెట్టి ఉండాలి, పంపించే. ఇంతలో పక్కన అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ, హలో హలో డాడ్. అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ నాకు కొంచెం మిస్డ్ కాల్ ఇస్తారా? ఈ నా ఫోన్ లో సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదా, బ్యాలెన్స్ లేదా? బ్యాటరీ లేదు. చేస్తావా? నీ ఫోన్ లో బ్యాటరీ లేదు కానీ నీకోసం అమ్మాయిలు చచ్చిపోతారా? నువ్వే సౌండ్లా ఉన్నావు దరిద్రుడా. నీలాంటి కరెంట్ అఫైర్ గురించి చెప్పాలంటే మా ఇంట్లో కరెంట్ లేదన్నాడంట. సుధాకర్ ఏం చెప్పిండు లాస్ట్? కరెంట్ అఫైర్ గురించి చెప్పాడు. కరెంట్ ఏంటి? ఇగో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగింది నా కూతురు. నీలాంటి వాడు కరెంట్ అఫైర్ గురించి చెప్పామంటే మా ఇంట్లో కరెంట్ లేదని చెప్పారంట. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? కరెంట్ అఫైర్ అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడాలి. ఇలా ఉంటది బాయ్స్ బిల్డప్స్. మామూలుగా ఉండవు, ఒక్కొక్కడిది ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటాడు. ఏదేమైనా అబ్బాయిలు అమ్మాయిలు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. సూపరో